ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి పలువురు సినీ ప్రముఖుల విషయంలో పరిస్థితి రసవత్తరంగా మారుతుంది అనేది అందరికీ తెలుసు. మొదటగా మంచువారి ఇంట రచ్చతో మొదలైంది. దీంతో టాలీవుడ్ కూడా షాక్ అయింది. కానీ మధ్యలో ఐకాన్ స్టార్ అరెస్ట్, అలాగే తన విడుదల వార్తల మధ్యలో మంచువారిని టేక్ ఓవర్ చేశాయి. కానీ తర్వాత బన్నీ రిలీజ్ అయ్యాక అంతా సెట్ అయి అల్లు అర్జున్ కోసం సినీ ప్రముఖులంతా ఏకతాటిపైకి రావడంతో మొత్తం సర్దుమునిగిపోయింది. అల్లు అర్జున్ కాంట్రవర్సీ సెట్ అనుకునేలోపు ఇప్పుడు మళ్లీ మంచువారి కాంట్రవర్సీ ఊపందుకుంది. ఇక మొన్ననే మంచు మోహన్ బాబు ఒక న్యూస్ ఛానల్ విలేకరిని కొట్టడం షాకింగ్ గా మారింది. దీని తర్వాత మోహన్ బాబు పరారీలో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలపై స్వయంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా ఆ విలేకరిని మోహన్ బాబు కలిసి సారీ చెప్పడం కూడా జరిగింది. దీని తర్వాత నుంచి మంచువారి ఇంట ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఒక షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ రివీల్ చేశారు. ఇందులో మంచు విష్ణు తన ఇంటికి వచ్చి చేసిన పనిని తెలియజేశారు. ఇంతకీ ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది అంటే, స్టైలిష్ గా కొంతమందితో మంచు విష్ణు తమ్ముడు మనోజ్ ఇంటికి కారులో వెళ్లాడు. అలా వెళ్లాక వెనక నుంచి ఎవరో ఒక బ్యాగ్ బయటకు తీసుకొచ్చారు. ఆ బ్యాగ్ లో బోల్డంత పంచదార ఉండగా దీనిని మనోజ్ ఇంటి దగ్గర ఉన్న జనరేటర్ క్యాప్ మూతలు తీసేసి వాటి నిండా ఆ పంచదారతో నింపేశాడు. దీంతో మనోజ్ ఇంట్లో కరెంటు పోయేలా విష్ణు చేసినట్టుగా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ తెలిపారు. అంతేకాదు, ఈ సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకెళ్లి తన అన్నయ్య ఇంటి దగ్గరికి వచ్చి జనరేటర్లో పంచదార పోసి ఇంటికి కరెంటు కట్ చేశాడు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారట. దీంతో ఈ అంశం ఇప్పుడు షాకింగ్ గా మారి మళ్లీ మంచువారి ఇంట మంటలు రేపేలా చేశాయి. మొన్ననే మంచు విష్ణు చేసిన కామెంట్స్ కూడా తన తమ్ముడు విషయంలో వైరల్ గా మారాయి. ఇప్పుడేమో ఈ ఘటన వెలుగులోకి రావడంతో మంచు బ్రదర్స్ నడుమ ఒక రేంజ్ లో మంటలు ఉన్నాయని అర్థమైంది. మరి చూడాలి, మరి వీరి నడుమ పంచాయతీ ఎక్కడి వరకు వెళ్తుందో అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు అందరిలో. చక్కెర పోసిడంట నిన్న అదేంటి పంచాయతీ చక్కెర పోతే అయ్యో చక్కెర పోసిడంట నిన్న అదేంటి పంచాయతీ చక్కెర పోతే అయ్యో వీడియోలు పోసారా